హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు చూపించబోతున్నానండి. వీడియో మొత్తం చూడండి. ప్రణామ వెంచర్ అండి, చూస్తున్నారు కదా. ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది. డిటీసీపీ విత్ టీఎస్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఒక స్పాట్ రిజిస్ట్రేషన్స్ అండి. చాలామంది కూడా ఖమ్మం టు సూర్యాపేట హైవేలో తల్లంపాడు దగ్గర కానివ్వండి, కూసుమంచి దగ్గర కానివ్వండి కావాలి అంటున్నారండి. మీకోసమే ఈ ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయటానా ఏంటి, మనకి ఈ సరౌండింగ్లో ఏమేమి డెవలప్మెంట్ వస్తున్నాయి గవర్నమెంట్ సంబంధించింది అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, ఈ వెంచర్ దగ్గర వచ్చేసి మనకి ఖమ్మం టు సూర్యాపేట గ్రీన్ఫీల్డ్ హైవే ఫేసింగ్లో ఉంటుందండి. ఇది కూసుమంచి మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం ప్రొపోజల్ అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన దేవరపల్లి హైవే ఉంది కదండి, దానికి కూడా అతి దగ్గరలో ఉంటుందండి. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్కి దగ్గరలో ఉంటుంది. కాలుష్య రహిత అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. అదేవిధంగా మనకు వెంచర్ చూసుకుంటే ఇది డిటీసీపీ విత్ రేరా లేఅవుట్ అండి. ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ హైడ్రా సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. హ్యాపీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా ఇల్లు కూడా తొందరగా కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి, ఇల్లు కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా ఉంటుంది. అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. ఓకే, అదేవిధంగా మీకు రోడ్లు చూసుకుంటే 40-33 అడుగులు బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది. ఓకే, ఓవర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మీకు వాటర్ ట్యాంక్ అంటే మీరు సపరేట్ మీరు బోర్ వేసుకుంటారు, దాంతోపాటు మీకు వాటర్ ట్యాంక్ నుంచి కూడా వాటర్ వస్తుంటాయి. అదేవిధంగా ప్రతి ప్లాట్కి మంచినీటి పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది. డిటీసీపీ అంటేనే ఇవన్నీ డెవలప్మెంట్స్ వస్తాయి. మనం ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే జీపీ లేఅవుట్స్ ఇవన్నీ అనేది. ఇప్పుడు ఏంటంటే డిటీసీ గవర్నమెంట్ అప్రూవల్ కాబట్టి ఈ హెచ్ఎండిఏ డిటీసీపీ అంటే వీటికి తిరుగులేదు. జిహెచ్ఎంసి ఓకే. అదేవిధంగా కరెంటు సదుపాయం, పిల్లల పార్కు, గ్రీన్ ఏరియా ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కంపల్సరీగా వెంచర్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటే ఇవన్నీ మీరు ఉంచాలండి. దానికోసం కొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ అన్నది ఏమేమి చేస్తుందంటే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ ప్లాట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాను కాబట్టి 100% వాస్తు ఉంటుందండి. అదేవిధంగా క్లియర్ టైటిల్ ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి వెంచర్ అయితే. నేను వెళ్ళాను, విజిట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే గజం వచ్చేసి ఇప్పుడు ఈ సరౌండింగ్లో వచ్చేసి మనకి గజం 12,000 13,000 నడుస్తుందండి. ఓకేనా, 12,500 నుంచి పైన ఉంది, 13,000 14,000 ఇలా ఉందండి. మినిమం ప్లాట్ సైజ్ అయితే 183 గజాలు 200 గజాలు ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే, మీకు ఇది వచ్చేసి మనకి వరంగల్ ఎక్స్ రోడ్ నుంచి కూడా దగ్గర అవుతుంది. అటు హైదరాబాద్, ఇటు కూసుమంచి వాళ్ళు కానివ్వండి, ఇటు సూర్యాపేట వాళ్ళు కానివ్వండి. హ్యాపీగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ ఎవరున్నా కూడా చెప్పండి, హ్యాపీగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే మెయిన్ నేషనల్ హైవే అంటే వెంచర్లో ఉండేసి మన రోడ్డు మీద ఉండేసి వెంచర్లోకి వెళ్ళిపోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుందండి. ప్లానింగ్ చేయండి. ఓకే, అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఈ వెంచర్ గురించి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. తదుపరి వీడియోస్ మరొక మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.